రోజులుగా ఇప్పటికి కూడా చిన్నారి ఆచూకీ లభించలేదు. కనీసం ఆనవాళ్ళు కూడా లభించలేదు. చిన్నారి జాహ్నవి పరిస్థితి ఏంటి అసలు? కొన్ని పదుల సంఖ్యలో టీములు వర్క్ చేసినాయి. అక్కడ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందించింది. పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, అటవీ శాఖ, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ టీం ఇట్లా ఎన్నో పనిచేసినాయి అక్కడ పాప ఆచూకీ కోసం. లభించలేదు. నిజంగా వాస్తవానికి పాప గురించి సంబంధించిన ఆచూకీ విషయంలో పోలీసులకి అన్ని దారులు మూసుకుపోయినాయని చెప్పుకోవాలి. ఎస్, పోలీసులు చేతులు ఎత్తేసారు. పోలీసులు ఈ పాప విషయంలో చేతులు ఎత్తేయడం జరిగింది. అంటే వాళ్ళు తప్పుపడట్లేదు, వాళ్ళు చేయాల్సిన పని మొత్తం చేశారు. వాళ్ళు ఏం చేయాలో అన్ని రకాలుగా చేసారు పాపం. కానీ ఈ పాప విషయంలో నాకు తెలిసి ఇది ఈ మధ్య కాలంలో ఇట్లాంటి మిస్టేక్ నాకు తెలిసి మనం చూడలేదు. చాలా అరుదు ఇట్లాంటివి. ఎందుకంటే కనీసం ఆనవాళ్ళనే లభించాలి. ఆనవాళ్ళు అక్కడ ఉందో ఇక్కడ ఉందో ఎక్కడో ఒక దగ్గర ఉన్నట్టు ఆడవాళ్ళైనా కనీసం ఎక్కడ కూడా పోలీసులకు లభించలేదు. ఈ విషయంలో 50 రోజులుగా వస్తుంది పాప. మరి తప్పిపోతే 50 రోజులు పాప ఎక్కడుంది? లేదంటే కిడ్నాప్ చేస్తే ఎవరు కిడ్నాప్ చేశారు? లేదంటే ఏదైనా అటవీ మృగం దాడి చేస్తే ఆనవాళ్ళు కనిపించాలి. ఇది అసలు దారులు మొత్తం మూసుకుపోయినాయి పోలీసు వాళ్ళకి. లాస్ట్కి వాస్తవం కూడా చేతులు ఎత్తేసిరా చెప్పుకోవాలి. ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో చెప్పడం జరిగింది, ఇది ఎవరో అన్ని రకాల చేసినాము, పాప ఆచూకీ లభిస్తే దయచేసి మాకు అప్పచెప్పండి అని చెప్పేసి అప్పచెప్తే ₹1,00,000 రివార్డు కూడా ప్రకటించింది. మీరు మీ దగ్గర పాప ఉందని చెప్పేసి మాకు అప్పచెప్తే ఏమన్నా అనుకుంటామని చెప్పేసి మీరు భయపడితే మేము మిమ్మల్ని ఏమన్నాము, మీ పేరు కూడా బయటకు చెప్పము, మేము మీద ఒక కేసు కూడా పెట్టము. మనకు కావాల్సింది పాప క్షేమం కావాలి. మీ దగ్గర ఉంటే స్వచ్ఛతగా మాకు తెచ్చియండి, లేదంటే ఎక్కడ ఉంటే వేరే దగ్గర అక్కడ పెట్టండి, మేము పాపను తీసుకొచ్చుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే పోలీసులకు కూడా చేతులు తీస్తారు. అయితే 50 రోజులు తప్పిపోయి ఈ రోజుకి అంటే మిస్ అయిపోయి పాప నేటికి 50 రోజులు గడిచింది. అయితే పాప ఒక వీడియో ప్రస్తుతం చాలా కన్నీళ్ళు తెప్పిస్తూ ఉంది. ఆ పాపతో చేసినటువంటి ఒక వీడియో, అదేవిధంగా పాపై గతంలో ఉన్నటువంటి ఆడుకున్న వీడియోలు అన్నీ కలిపి ఒక పాట రూపంలో చేయడం జరిగింది. ఇది కన్నీళ్ళు తెప్పిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ అయింది. ఒకసారి మనం ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తే నిన్ను గుండె కరిగిపోదా, కళ్ళలోకి చూస్తే నిన్ను గుండె కరిగిపోదా, చిన్ని తల్లి జ్ఞానేశ్వరి నువ్వు ఎక్కడున్నావమ్మా, అమ్మాయి చేపు చూసి గుండె ఆగిపోదా, నాన్న పిలుపు వినపడలేదా, నువ్వు త్వరగా రావాలమ్మా, తుని తోట దీపమమ్మా నువ్వు ఎక్కడున్నావమ్మా. నీ నువ్వు దూరమైన వేళ గుడిలో ఉన్న దేవుడు నిద్రపోతున్నాడా ఇలా, ఏ తల్లి చేసిన పాపం ఈ శాపమై నిలిచింది, బుజ్జి తల్లి నువ్వు లేక ఇల్లే చీకటి అయింది, చిన్ని తల్లి నిన్ను వెతికి అలసిపోయా, నువ్వు ఆడుకున్న బొమ్మలన్నీ నిన్నే అడుగుతుంటే, నువ్వు వేసుకున్న బట్టలన్నీ కన్నీళ్ళు పెడుతుంటే,
మేము ఏడ్చుచున్నాము అమ్మా. లోకమంతా చూస్తుంది గుండె కోత, బుజ్జి పాపని తల్లే ఏడుస్తూనే ఉంది ఇంకా. నువ్వు నడిచిన అడుగులు గుండెలోనే ఉన్నాయమ్మా. నువ్వు త్వరగా వచ్చేస్తే మా ప్రాణాలే వస్తాయమ్మా. జానీశ్వరి త్వరగా రావా, అమ్మోడిలోకి రావాలమ్మా. ఏ క్రూరుడి చేతిలో చిక్కుకున్నావో ఏమో, ఆకలితో దాహంతో అలమటిస్తున్నావో ఏమో. ఇది చిన్నారి జాహ్నవి పాట ప్రస్తుతం కన్నీళ్ళు తెప్పిస్తూ ఉంది. చాలా ఎమోషనల్గా ఉంది. పాత వీడియోలు అన్నీ కలిపి ఒక పాట రూపంలో రాయడం జరిగింది. వీడియో ఇది. సో ఆ వీడియోలు చూస్తూ ఉంటే ఆ తల్లి గుండె కోత ఆ వీడియో కోసమైనా పాప తిరిగి వస్తే బాగుండేది అని అనిపిస్తూ ఉంది వీడియో చూస్తూ ఉంటే నిజంగా. ఎందుకంటే 50 రోజులు అసలు ఏమైపోయినట్టు చిన్నారి జాహ్నవి, అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఆనవాళ్ళు లేకుండా ఎందుకు జరిగింది, అసలు ఈ వెనకాల ఎవరైనా ఉన్నారా, అసలు ఏంటి అనేది ఇంకా అర్థం కాని పరిస్థితిలో ఉంది ప్రస్తుతం ఉంది పాప యొక్క ఈ కేసు అంతా కూడా. ఎందుకంటే అసలు కనీసం ఆనవాళ్ళు కూడా లభిస్తలేదు ఈ విషయంలో, ఈ కేసు విషయంలో. అంటే పోలీస్ వాళ్ళకి అసలు ప్రభుత్వం కూడా అక్కడ చాలా సపోర్ట్గా ఉంది. ఎన్ని అంటే అన్ని బలగాలను తెచ్చుకోండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అంతా చేసినప్పుడు కూడా పాపం జాహ్నవి ఇంకా ఆచూకీ లభించలేదు. సరే పాప ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఎక్కడున్నా కూడా పాప ఇప్పటికి కూడా క్షేమంగానే ఉందని అనేటువంటి ఒక ఆశ అయితే అందరిలో ఉంది. ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం, అదే ఆశిద్దాం. ఇప్పుడు ఏ విధంగా అయితే వీడియోలో తన చిన్ని చెల్లెతో ఆడుకుంటూ ఏ విధంగా సరదాగా ఉందో అదే సరదాగా ఇక్కడ ఒక దగ్గర ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. అదే రకంగా ఆశిద్దాం. కానీ 50 రోజులు గడిచింది. ఈ రోజుకి పాప గడిచిపోయి ఆ తల్లి గుండె కోత, తల్లి హాస్పిటల్ పాలైంది. అసలు ఏం అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇన్ని రోజులుగా దొరకడం లేదు మరి అటు అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి మిస్టరీ కేసు అయితే నేను ఎక్కడ చూడలేదు. అంటే మనం చూసినాం, అది గట్టిగా అయితే ఒక 10-15 రోజులు, నెల రోజులనే ఏదైనా దొరికిపోతుంది. అదే మర్డరో లేకపోతే సూసైడో లేకపోతే ఇంకా ఏదైనా మిస్టరీ దొంగతనాలో మనం చూస్తున్నాం. ఇంత పెద్ద అయినా కూడా దొరికిపోతున్నాయి తొందరలోనే. కానీ ఈ చిన్నారి పాప జాహ్నవి తప్పిపోయిన 50 రోజులు గడుస్తున్నప్పటికీ ఆచూకీ పక్కన పెడితే కనీసం ఆనవాళ్ళు కూడా లభించినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ తల్లి ఆ బాధ వర్ణాతీతం. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సరే ఏదేమైనప్పుడు కూడా చిన్నారి జాహ్నవి త్వరగా ఇంటికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఎందుకంటే ఆశలు రోజు రోజు గడిచిన కొద్దీ ఆశలు అనేవి అవి అందరిలో సనగిలిపోతాయి. ఇప్పుడు ఫస్ట్లో పాప తప్పిపోయినప్పుడు 4 రోజులు 5 రోజులు 10 రోజుల వరకు కూడా అందరికీ ఆశలు ఉంటుండే. అయితే రోజులు పెరిగిన కొద్దీ ఆ ఆశలు అనేవి అందరిలో సనగిలిపోతున్నాయి. సో దయచేసి పోలీస్ వ్యవస్థ, అక్కడ ప్రభుత్వం మరొకసారి పాప విషయంలో కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కోరుకుందాం. మరొకసారి ఆ కొండ ప్రాంతంలోనో లేకపోతే పామాయిల్ తోటలోనో లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సంచర జాతి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర ఎవరైతే ఆ కిడ్నాపర్స్ అనుకుంటున్నారో అనుమానితులు కావచ్చు, కొంతమంది వారితో కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి గతంలో గొడవలు కావచ్చు, లేకపోతే వాళ్ళ బంధువుల మరొకసారి ప్రయత్నం చేయండి. ఏదో ఒక రకంగా చేసి పాప ఆచూకీ ఆనవాళ్ళు లభించుకుంటే అది అందరికీ. ఎందుకంటే ఆ తల్లి ఒక్కతే కాదు, ఆ తల్లిదండ్రులు ఒక్కలే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదే ఆశతో చూస్తున్నారు. ఏ విధంగా అయితే ఆ తల్లి ఎదురు చూస్తూ ఉందో పాప కోసం, అదే తరహాలో 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆ పాప కోసం చూస్తూ ఉన్నారు. పాప దొరకాలని చెప్పేసి, ఆచూకీ లభించాలని చెప్పేసి. సరే ఏది ఏమైనా చిన్నారి జాహ్నవి జ్ఞానేశ్వరి క్షేమంగా సురక్షితంగా ఇంటికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం, ఆశిద్దాం. ఆ తల్లి ఒడిలో కూర్చొని ఆడుకోవాలి, ఆ తండ్రితో ఆ బండి మీద కూర్చొని ఊరంతా
చక్కర్లు కొట్టాలని చెప్పేసి మనందరం కూడా దేవుని ప్రార్థిద్దాం. సో చిన్నారి జాహ్నవి, ప్లీజ్ కమ్ బ్యాక్ సూన్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ ఆగ్రహారంలో తప్పిపోయినటువంటి చిన్నారి జాహ్నవికి ఈరోజు ఎగ్జాక్ట్గా 50 రోజులు కావస్తా ఉంది. ఎస్, చిన్నారి జాహ్నవి తప్పిపోయి నేటికి 50 రోజులు. 50 రోజులుగా ఇప్పటికి కూడా చిన్నారి ఆచూకీ లభించలేదు. కనీసం ఆనవాళ్ళు కూడా లభించలేదు. చిన్నారి జాహ్నవి పరిస్థితి ఏంటి అసలు? కొన్ని పదుల సంఖ్యలో టీములు వర్క్ చేసినాయి. అక్కడ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందించింది. పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, అటవీ శాఖ, ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ టీం ఇట్లా ఎన్నో పనిచేసినాయి అక్కడ పాప ఆచూకీ కోసం. లభించలేదు. నిజంగా వాస్తవానికి పాప గురించి సంబంధించిన ఆచూకీ విషయంలో పోలీసులకి అన్ని దారులు మూసుకుపోయినాయని చెప్పుకోవాలి. ఎస్, పోలీసులు చేతులు ఎత్తేసారు. పోలీసులు ఈ పాప విషయంలో చేతులు ఎత్తేయడం జరిగింది. అంటే వాళ్ళు తప్పుపడట్లేదు, వాళ్ళు చేయాల్సిన పని మొత్తం చేశారు. వాళ్ళు ఏం చేయాలో అన్ని రకాలుగా చేసారు పాపం. కానీ ఈ పాప విషయం నాకు తెలిసి ఇది ఈ మధ్య కాలంలో ఇట్లాంటి మిస్టేక్ నాకు తెలిసి మనం చూడలేదు. చాలా అరుదు ఇట్లాంటివి. ఎందుకంటే కనీసం ఆనవాళ్ళని లభించాలి. ఆనవాళ్ళు అక్కడ ఉందో ఇక్కడ ఉందో ఎక్కడో ఒక దగ్గర ఉన్నట్టు ఆడవాళ్ళైనా కనీసం ఎక్కడ కూడా పోలీసులకు లభించలేదు. ఈ విషయంలో 50 రోజులు వస్తుంది పాప. మరి తప్పిపోతే 50 రోజులు పాప ఎక్కడుంది? లేదంటే కిడ్నాప్ చేస్తే ఎవరు కిడ్నాప్ చేశారు? లేదంటే ఏదైనా అటవీ మృగం దాడి చేస్తే ఆనవాళ్ళు కనిపించాలి. ఇది అసలు దారులు మొత్తం మూసుకుపోయినాయి పోలీసు వాళ్ళకి. లాస్ట్కి వాస్తవం కూడా చేతులు ఎత్తేసారని చెప్పుకోవాలి. ఒక ప్రెస్ మీట్ పెట్టి అందులో చెప్పడం జరిగింది, ఇది ఎవరో అన్ని రకాల చేసినాము, పాప ఆచూకీ లభిస్తే దయచేసి మాకు అప్పచెప్పండి అని చెప్పేసి అప్పచెప్తే ₹1,00,000 రివార్డు కూడా ప్రకటించింది. మీరు మీ దగ్గర పాప ఉందని చెప్పేసి మాకు అప్పచెప్తే ఏమన్నా అనుకుంటామని చెప్పేసి మీరు భయపడితే మేము మిమ్మల్ని ఏమనము, మీ పేరు కూడా బయటకు చెప్పము, మీ మీద ఒక కేసు కూడా పెట్టము. మనకు కావాల్సింది పాప క్షేమం కావాలి. మీ దగ్గర ఉంటే స్వచ్ఛతగా మాకు ఇచ్చేయండి, లేదంటే ఎక్కడ ఉంటే వేరే దగ్గర అక్కడ పెట్టండి, మేము పాపను తీసుకొచ్చుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే పోలీసులకు కూడా చేతులు ఎత్తేస్తారు. అయితే 50 రోజులు తప్పిపోయి ఈ రోజుకి, అంటే మిస్ అయిపోయి పాప నేటికి 50 రోజులు గడిచింది. అయితే పాప ఒక వీడియో ప్రస్తుతం చాలా కన్నీళ్ళు తెప్పిస్తూ ఉంది. ఆ పాపతో చేసినటువంటి ఒక వీడియో, అదేవిధంగా పాపై గతంలో ఉన్నటువంటి ఆడుకున్న వీడియోలు అన్నీ కలిపి ఒక పాట రూపంలో చేయడం జరిగింది. ఇది కన్నీళ్ళు తెప్పిస్తూ ఉంది. ప్రస్తుతం ఈ వీడియో చాలా వైరల్ అయింది. ఒకసారి మనం ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తే నిన్ను గుండె కరిగిపోదా, కళ్ళలోకి చూస్తే నిన్ను గుండె కరిగిపోదా, చిన్ని తల్లి జ్ఞానేశ్వరి నువ్వు ఎక్కడున్నావమ్మా, అమ్మాయి చేపు చూసి గుండె ఆగిపోదా, నాన్న పిలుపు వినపడలేదా, నువ్వు త్వరగా రావాలమ్మా, తుని తోట దీపమమ్మా నువ్వు ఎక్కడున్నావమ్మా. నీ నువ్వు దూరమైన వేళ గుడి
పాపం ఈ శాపమై నిలిచింది. బుజ్జి తల్లి నువ్వు లేక ఇల్లే చీకటి అయింది. చిన్ని తల్లి నిన్ను వెతికి అలసిపోయామమ్మా. నువ్వు ఆడుకున్న బొమ్మలన్నీ నిన్నే అడుగుతుంటే, నువ్వు వేసుకున్న బట్టలన్నీ కన్నీరు పెడుతుంటే, ఈ దారిలో వెతికేది ఏ ఊరిని అడిగేది, కన్నవారి కడుపు కోత ఏ దేవుడు తీర్చేది. దిక్కుతోచని స్థితిలో మేము ఏడ్చుచున్నాము అమ్మా. లోకమంతా చూస్తుంది ఈ గుండె కోత. బుజ్జి పాపని తల్లే ఏడుస్తూనే ఉంది ఇంకా. నువ్వు నడిచిన అడుగులు గుండెలోనే ఉన్నాయమ్మా. నువ్వు త్వరగా వచ్చేస్తే మా ప్రాణాలే వస్తాయమ్మా. జానీశ్వరి త్వరగా రావా, అమ్మోడిలోకి రావాలమ్మా. ఏ క్రూరుడి చేతిలో చిక్కుకున్నావో ఏమో, ఆకలితో దాహంతో అలమటిస్తున్నావో ఏమో. ఇది చిన్నారి జాహ్నవి పాట ప్రస్తుతం కన్నీళ్ళు తెప్పిస్తూ ఉంది. చాలా ఎమోషనల్గా ఉంది. పాత వీడియోలు అన్నీ కలిపి ఒక పాట రూపంలో రాయడం జరిగింది. వీడియో ఇది. సో ఆ వీడియోలు చూస్తూ ఉంటే ఆ తల్లి గుండె కోత ఆ వీడియో కోసమైనా పాప తిరిగి వస్తే బాగుండేది అని అనిపిస్తూ ఉంది వీడియో చూస్తూ ఉంటే నిజంగా. ఎందుకంటే 50 రోజులు అసలు ఏమైపోయినట్టు చిన్నారి జాహ్నవి, అసలు ఏం జరుగుతూ ఉంది అసలు? అసలు ఆనవాళ్ళు లేకుండా ఎందుకు జరిగింది? అసలు ఈ వెనకాల ఎవరైనా ఉన్నారా? అసలు ఏంటి అనేది ఇంకా అర్థం కాని పరిస్థితిలో ఉంది ప్రస్తుతం ఈ పాప యొక్క ఈ కేసు అంతా కూడా. ఎందుకంటే అసలు కనీసం ఆనవాళ్ళు కూడా లభిస్తలేదు ఈ విషయంలో, ఈ కేసు విషయంలో. అంటే పోలీస్ వాళ్ళకి అసలు ప్రభుత్వం కూడా అక్కడ చాలా సపోర్ట్గా ఉంది. ఎన్ని అంటే అన్ని బలగాలం తెచ్చుకోండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి అంతా చేసినప్పుడు కూడా పాపం జాహ్నవి ఇంకా ఆచూకీ లభించలేదు. సరే, పాప ఎక్కడున్నా కూడా క్షేమంగా ఉందని అనుకుంటున్నాను. ఎక్కడున్నా కూడా పాప ఇప్పటికి కూడా క్షేమంగానే ఉందని అనేటువంటి ఒక ఆశ అయితే అందరిలో ఉంది. ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం, ఆశిద్దాం. ఇప్పుడు ఏ విధంగా అయితే వీడియోలో తన చిన్ని చెల్లెతోని ఆడుకుంటూ ఏ విధంగా సరదాగా ఉందో అదే సరదాగా ఎక్కడో దగ్గర ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. అదే రకంగా ఆశిద్దాం. కానీ 50 రోజులు గడిచింది. ఈ రోజుకి పాప గడిచిపోయి ఆ తల్లి గుండె కోత, తల్లి హాస్పిటల్ పాలైంది. అసలు ఏం అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇన్ని రోజులుగా దొరకడం లేదు మరి అటు అంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి మిస్టరీ కేసు అయితే నేను ఎక్కడ చూడలేదు. అంటే మనం చూసినాం, అది గట్టిగా అయితే ఒక 10-15 రోజులు, నెల రోజులనే ఏదైనా దొరికిపోతుంది. అదే మర్డరో లేకపోతే సూసైడో లేకపోతే ఇంకా ఏదైనా మిస్టరీ దొంగతనాలో మనం చూస్తున్నాం. ఇంత పెద్ద అయినా కూడా దొరికిపోతున్నాయి తొందరలోనే. కానీ ఈ చిన్నారి పాప జాహ్నవి తప్పిపోయి నేటికి 50 రోజులు గడుస్తున్నప్పటికీ ఆచూకి పక్కన పెడితే కనీసం ఆనవాళ్ళు కూడా లభించినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఆ తల్లి ఆ బాధ వర్ణాతీతం. అసలు నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. సరే, ఏదేమైనప్పుడు కూడా చిన్నారి జాహ్నవి త్వరగా ఇంటికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో ఎందుకంటే ఆశలు రోజు రోజు గడిచిన కొద్దీ ఆశలు అనేవి అవి అందరిలో సనగిలిపోతాయి. ఇప్పుడు ఫస్ట్లో పాప తప్పిపోయినప్పుడు 4 రోజులు, 5 రోజులు, 10 రోజుల వరకు కూడా అందరికీ ఆశలు ఉంటుండే. అయితే రోజులు పెరిగిన కొద్దీ ఆ ఆశలు అనేవి అందరిలో సనగిలిపోతున్నాయి. సో దయచేసి పోలీస్ వ్యవస్థ, అక్కడి ప్రభుత్వం మరొకసారి పాప విషయంలో కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి కోరుకుందాం. మరొకసారి ఆ కొండ ప్రాంతంలోనో లేకపోతే పామాయిల్ తోటలోనో లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సంచర జాతి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర ఎవరైతే ఆ కిడ్నాపర్స్ అనుకుంటున్నారో అనుమానితులు కావచ్చు,
కొంతమంది వారితో కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ఎవరైనా గతంలో గొడవలు కావచ్చు, లేకపోతే వాళ్ళ బంధువుల మరొకసారి ప్రయత్నం చేయండి. ఏదో ఒక రకంగా చేసి పాప ఆచూకీ ఆనవాళ్ళు లభించుకుంటే అది అందరికీ, ఎందుకంటే ఆ తల్లి ఒక్కతే కాదు, ఆ తల్లిదండ్రులు ఒక్కలే కాదు, 2 తెలుగు రాష్ట్రాల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదే ఆశతో చూస్తున్నారు. ఏ విధంగా అయితే ఆ తల్లి ఎదురు చూస్తూ ఉందో పాప కోసం, అదే తరహాలో 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆ పాప కోసం చూస్తూ ఉన్నారు. పాప దొరకాలని చెప్పేసి, ఆచూకీ లభించాలని చెప్పేసి. సరే, ఏది ఏమైనా చిన్నారి జాహ్నవి జ్ఞానేశ్వరి క్షేమంగా సురక్షితంగా ఇంటికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనందరం కోరుకుందాం, ఆశిద్దాం. ఆ తల్లి ఒడిలో కూర్చొని ఆడుకోవాలి, ఆ తండ్రితో ఆ బండి మీద కూర్చొని ఊరంతా చక్కర్లు కొట్టాలని చెప్పేసి మనందరం కూడా దేవుని ప్రార్థిద్దాం. సో చిన్నారి జాహ్నవి, ప్లీజ్ కమ్ బ్యాక్ సూన్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ ఆగ్రహారంలో తప్పిపోయినటువంటి చిన్నారి జాహ్నవికి ఈరోజు ఎగ్జాక్ట్గా 50 రోజులు కావస్తా ఉంది. ఎస్, చిన్నారి జాహ్నవి తప్పిపోయి నేటికి 50 రోజులు. 50 రోజులుగా ఇప్పటికి కూడా చిన్నారి ఆచూకీ లభించలేదు, కనీసం ఆనవాళ్ళు కూడా లభించలేదు. చిన్నారి జాహ్నవి పరిస్థితి ఏంటి అసలు? కొన్ని 10ల సంఖ్యలో టీములు వర్క్ చేసినాయి అక్కడ.